తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. సార్ మీ పేరు? శ్రీనివాసరావు. ఏం చేస్తుంటారండి? నేను అది ఎంప్లాయ్ చేస్తాను. పిఠాపురం అండి? మాకు పిఠాపురం సార్. ఏంటండి మీ పిఠాపురం పేరు మారుమోగిపోతుందిగా, ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఒకప్పుడు హైదరాబాద్లో పనిచేసేవాడిని. మీది ఎక్కడ రా భయ్ అని వాళ్ళు అడిగేవారు నన్ను. మాది కాకినాడ అని చెప్పేవాడిని. అలాంటిది పిఠాపురం అనగానే మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి, రే మా బాస్ ఇక్కడ మీ బాస్ మా బాసు మీ పిఠాపురం చేస్తున్నారంటారా, ఏం చేస్తున్నారా మీరు అని హైదరాబాద్ అడుగుతున్నారు. మా ఫ్రెండ్స్ మెజార్టీ గురించి చూస్తున్నా అబ్బా అని చెప్పాం. అయిపోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం వచ్చిన తర్వాత కూడా నెక్స్ట్ ఎంపీ ఏంటి అనగానే ఉదయం మా పిఠాపురం జిల్లా ఇన్ఛార్జ్ గారికి ఇచ్చిన తర్వాత సూపర్గా మా పిల్ల సీతారాం గారి అని కానీ జనసేన బాగా నిలబెట్టి మొత్తం చేస్తే కనుక మంచి పునాది తీసుకున్న తర్వాత ఎవరికి ఇస్తారు అనుకున్నాం. అలాంటిది ఈ రోజున మా ఎక్కడో మారుమూల గ్రామం ఎవరో అందరూ టీడీపీ వైఎస్ఆర్సీపీ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తులు. దత్తపుత్రుడు అన్న వ్యక్తికి ఈ రోజున ఈ పీఠకాపురంలో పురేతకమ్మ వారికి ప్లస్ దత్తపుత్రుడు దత్తాత్రేయ స్వామి గారికి నిజంగా దత్తపుత్రుడు దేవుడు మా పవన్ కళ్యాణ్ సార్ ఈ రోజున అఖండ మెజార్టీతో బాగా గెలిపించుకుంటాము. దీంతో పాటుగా గ్లాసుకి రెండు ఓట్లు ఉన్నాయి. ఒకటి ఎంపీ ఉదయ్ సీన్ గారికి ఉంటుంది, రెండో ఓటు మా పిఠాపురం నియోజకవర్గానికి ఉంటే గనక ఎప్పుడు ఎలక్షన్ చూద్దామా, May 13 సోమవారం నాడు కొట్టడమే, అన్నీ కొట్టడమే, గ్లాస్ కొట్టడమే. దీనికోసం ఏదో మిగతా రాజకీయవేత్తలు పవన్ కళ్యాణ్ కోసం ఇలా పెట్టారు పొలం చేస్తున్నారు. అదేమీ కాదు. గుర్తు మాత్రం గ్లాసు గుర్తే ఉంటుంది. గ్లాసు గుర్తుతే పగిలిపోతే పక్కవాడికి ప్రాణం పోతుంది, పక్కవాడిని కూడా ప్రాణం పోస్తుంది. అదే గ్లాసు గుర్తు. జై పవన్. సార్ మీ పేరు? నా పేరు సత్యవన్. ఏం చేస్తుంటారండి? వ్యవసాయం చేస్తుంటారు. పిఠాపురం అండి? పిఠాపురం కొత్తపల్లి మండలం. ఎలా ఉందండి పిఠాపురంలో? ఎవరు ఎమ్మెల్యే ఈసారి? పవన్ అండి. పవన్. ఎందుకు పవన్? అభివృద్ధి చేస్తాడని. ఇప్పుడు వచ్చి మా తాతల నాటి నుంచి ఎవడో చేయలేదండి. బాగా చేసామని చెప్తున్నారు వాళ్ళు. ఏదండి చూపించానండి. అలానా ఇప్పుడు మేము వెళ్ళే దారి లేదు, చేయలేదండి, ఎవడో చేయలేదండి. వైసీపీ అది ఎవరమ్మ గారి టైంలో కానీ అభివృద్ధి ఏం జరగలేదండి. మరి ఇప్పుడు పవన్ వస్తే ఎట్లా జరుగుతుంది అనుకుంటారు? పవన్ వస్తే జరిగిద్దని ఒక నమ్మకం. ఓటేస్తారా పవన్కి? కంపల్సరీ అండి. అంటే పవన్ కళ్యాణ్ వెంబడి కొంతమంది యూత్ మాత్రమే ఉన్నారు, పెద్ద ఓటర్లు ఎవరు లేరని చెప్తున్నారు. అదంతా సొల్లండి, తూచిదే. సెలబ్రిటీ కదా, ఓన్లీ సినిమాలు చూసే వాళ్ళే కొంతమంది ఉన్నారు తప్ప గ్రామాల్లో ఉండే వాళ్ళు ఎవరు కూడా పవన్ కళ్యాణ్ వైపు లేరని చెప్తున్నారు. లేదండి, కంపల్సరీ ఉంటుంది. వన్ సైడ్ అండి ఎలక్షన్ వన్ సైడ్. ఒక 70-80 వేలు మెజార్టీ. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఇన్ఛార్జీలు పెట్టారు మండలానికి ఒకళ్ళి, వాళ్ళ తట్టుకొని పవన్ కళ్యాణ్ నిలబడలేడని చెప్తున్నారు. పని అవుతుంది. ఎంతమంది వచ్చినా పవన్ కళ్యాణ్. జగన్ వచ్చినా ఏం పని అవుతుంది. పక్క పవన్ అండి. ప్రజారాజ్యం టైంలోనే వంగ గీత గారు నెగ్గారండి ఇక్కడ. ఓ సైడ్ ముద్రగడ్డ, ఓసారి వర్మ, ఇద్దరు ఎంత దొంతలు పేర్చుకొచ్చారు డబ్బు. అలాంటి టైంలో గీత గారు రూపాయి తీయకుండా నెగ్గించేశారు. పిఠాపురం నియోజకవర్గం మెగా ఫ్యాన్స్ అండి, అంతా మెగా ఫ్యాన్స్, అందులో తిరగలేదు.